అందరికి శనార్థులు. అందరు ఎట్లున్నారు? మంచిగున్నరులే. ఇగ మీ బుజ్జక్కచ్చిందంటే మన తెలంగాణ జోదర్ ముచ్చట్లల్లా మంచి మంచి ముచ్చట్లయితే పట్టుకత్తది గదుల్లా. గా ముచ్చట్లేందో ఒకసారి చూద్దాం పల్లి. ఇగో ఇల్లంతా ఊడ్చి ఇంట్ల దుమ్మంతా బయట పోయామంటే బయట దుమ్ము తీసుకొచ్చి ఇంట్లో పోసుకున్నాడంట. గదేంది బుజ్జక్క గట్ల చెప్తుందని పరిశాన్ అవుతున్నట్లే. ఇన్నొద్దులు అవ్వాతాతలకు పింఛన్లు కరెక్ట్ టైంకి వచ్చేది గదుల్లా. ఇప్పుడు అత్తలేవాట. గడ సంగారెడ్డి జిల్లా చోట్కూరు మండలం శివంపేట గ్రామంలో బ్యాంకుల దగ్గర పింఛన్ల కోసం పడిగాపులు కత్తున్నట్టుల్లా. 2 నెలల సంది పింఛన్లే అత్తలేవాట. ఇక కన్న కొడుకులు కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగొట్టిల్లట. 2 నెలల సంది పింఛన్లు రాకపోతే వాళ్ళు ఎట్లా బతకాలని బ్యాంకుల దగ్గర పడిగాపులు కత్తున్నట్టుల్లా. ఇక చూడురికి ముచ్చట. కొడుకులు కొట్టి వెళ్ళగొట్టుకున్నాం. మేము ఏం తినాలి? మాకు ఎలా పింఛన్ రాకొచ్చింది. 2 నెలలకు ఒకసారి వరకు మేము ఏం తిని బతుకుదాము? మాకు ఎవరు పెడతారు? అడకొచ్చుకుంటే వీళ్ళు కాలు వీళ్ళు పెడితే పెడతారు, లేకుంటే లేదు. ఎవరు పెట్టకొచ్చారు కాలుపోతాం? మా ముసలోళ్ళు ఈ చచ్చిపోయే గోషలు ఉన్నాయి. ఏనాన్న నీళ్ళలో మునిగి చచ్చిపోతాం కానీ బతకం పింఛన్ రాకపోతే. మా పెద్ద కొడుకు కేసు గారు మాకు ఇప్పుడు ఈ నెలకొచ్చిండు. నెలకు కరెక్ట్ అయ్యి నీ ఇంటికెళ్ళి ఇస్తలేవు కదా గవర్నమెంట్ పైస. వాడు మీ జోడు పంపిస్తున్నావు, నువ్వు ఇయ్యకొచ్చినావు. అంత ఇస్తారు పల్లెటూళ్ళ ఆడ మాకు ఇయ్యరా? ఏమన్నా నేను చచ్చిపోవాలనా? 2 నెలలకు ఒకసారి ఇస్తే బతుకుతాం మేము. అది చచ్చిపోతాం. రానియరు, రాలేదు, ఇయ్యనిస్తారు. బయట కూర్చున్నామని చెప్పిన మేమేం తిని ఇంకా 4,000 5,000 వేస్తాడు. నా దూర వేస్తాడు, నా కేసు గారి దూర 5,000. ఇంకా 4,000కే దిక్కులేదు, ఈ 2,000కే దిక్కులేదు. మాకు ఈ 2,000కే దిక్కులేదు. నేను ఏడ్చుకుంటా పోయి ఏం చేస్తానో చూడు. కోసం ఉన్న నాకు అన్నమన్న పెట్టు, పోతా నాన్న చెయ్యి అంట. నేను రాజకీయం చేసిన దాన్ని ఉన్నా. ఈ ఊళ్ళో ఎమ్మెల్యేని తెచ్చిన, ఈ ఊరికి ఎమ్మెల్యేని ఎవరు చేయాలి? ఆడపడుతు బాబు మడికిని నా ఇంటి ఇచ్చాడు కట్టుకొని ఎల్లగొట్టారు గుడిసెల నుంచి. ఇక ఇన్నర్ గదుల్లో ఇయ్యాల్టి మన తెలంగాణ జోర్దార్ ముచ్చట్లయితే మళ్ళా మంచి మంచి ముచ్చట్లతో మళ్ళీ మీ ముంగట్టుకత్తది మీ బుజ్జక్క. అంతవరకు చూస్తున్నానండి టుడే 18 న్యూస్.